జగ్గారెడ్డి గారు మొన్న టెంపుల్ పైకి ఎక్కి ప్రసాదం అయితే ఇసరడం అయితే జరిగింది. అంటే ఇఫ్తార్ పార్టీకి వెళ్ళినప్పుడు ముస్లింలకి అంటే సాంప్రదాయంగా మంచి వాళ్ళు సర్వింగ్ అయితే చేశారు. మరి హిందువుల దగ్గరకు వచ్చిన మాత్రం ప్రసాదాలు ఎందుకు ఇస్తారు అక్క? అట్లనే ఇసురుతాడు అన్న. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీయా? మరి ఎమ్మెల్యే అన్నప్పుడు ఆ మాత్రం చెయ్యాలి, అదే గొప్ప. ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నప్పుడు ఆ మాత్రమే చెయ్యాలి. పోనీ ఏషటోనికైతే ఇప్పుడు ఆయనకైతే ఆయన ఒక పెద్ద స్థానంలో ఉండు, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు. మరి ఆయనకు ఎందుకు తెలివి లేదు, ఎందుకు మరి జ్ఞానం లేదని నాకైతే తెలియట్లేదు. కానీ కింద ఉన్నోళ్ళు ఎప్పుడు తినలే లడ్డూలు, ఎప్పుడు తినలే పులిహోర ప్యాకెట్లు, కుక్కలు లెక్క పందులు లెక్క దళిద్రంగా తీసుకుంటారు. ఎందుకు సిగ్గు అనిపించలేదు మీకు? ఏస్టోన్కి అయితే లేడు. ఏది మాల్ తీసుకొచ్చి మొత్తం వేసినట్టు తట్టతోటి మాల్ వేసినట్టు వేస్తుండు. నీకంత బల్పు ఎందుకు? నీకు పైసలు ఉన్నాయనా? నువ్వు వేసింది కాక నిన్నగాక మన నీ బిడ్డ పెళ్ళి అయింది. ఏమన్నాయి ఆ పిల్లకేమన్నా అయితే? దేనికి నీకు అంత అహంకారం? ఏం చూసుకొని రెడ్డివానే కదా, నిన్ను అడిగేటోళ్ళు లేడనే కదా. కొంచెమైనా బుద్ధి ఉందా? కనీసం తీసుకుంటే నీకు అంత వికారం అనిపిస్తే, ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి అంత వికారం అనిపిస్తే, అంత వాకర్ అనిపిస్తే ఆడ నీ చేతి కింద ఉన్న వాళ్ళకి చెప్పేది ఉంటివి లడ్డూలు ఏమని వాళ్ళు ఇస్తుండే. కింద నువ్వు ఇంకా మరీ దాని మీద గుడి మీదకి ఎక్కి పైకి దేవుని మీదకి ఎక్కి ఇసిరేస్తున్నా. మరి ఏమైపోయారు ఈరోజు? సనాతన ధర్మం మాట్లాడే సందుల వన్యరా? ఏ సందుల వన్యరు ఈరోజు? సనాతన ధర్మం అని మాట్లాడుకొని క్రిస్టియన్స్ మీదకి ముస్లింకు మీదకి పోయేటోళ్ళు ఏ సందుల వన్యరు? 790 అయిపోయినారు అని అడుగుతున్నాను. ఇది కాంట్రవర్సీ అవడంతో జగ్గారెడ్డి గారు ఆల్రెడీ స్టోరీ కూడా పెట్టారు. మేము ఇలానే మా ఆచారం ఇలానే ఉంటది, మా పండుగ ఇలా చేస్తామని చెప్పేసి అంటారు. ఆ పండుగ అట్లా చేస్తారైతే ఏ ఊరు అయినది ఇంతకి? బొంబాయా? కాదు. బొంబాయా? కాదు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన భారతదేశం నుంచి ప్రసాదం ఇస్తే చెప్పులు ఇప్పి తీసుకుంటున్నారు. అదో సాంప్రదాయమా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. కొంచెం అన్న బుద్ధి ఉండాలి. నువ్వు ఒక పెద్ద మంచి స్థానంలో ఉన్నావు, నీకు అంటరానోళ్ళ కనిపిస్తే, నీకు అంత మాదిగోళ్ళ మాలోళ్ళ కుమ్మరోళ్ళ సాకలోళ్ళ నీకు అంటరానోళ్ళక కనిపిస్తే నీ చేతుకున్న వాళ్ళ కింద ఇచ్చేది ఉంటివి ప్రసాదం మంచని. ఏమవసరానికి అట్లా చేసేది నువ్వు? అర్థం ఉందా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. మనకు బుద్ధి లేనిది ఎవరినేంది అనేది? మనకు బుద్ధి లేకుండా ఆయనకి ఇంకా ఓట్లు అంట. ఈ రేవంత్ రెడ్డి అన్న నిద్రపోయినాడు. మరి ఇప్పుడు ఇది కనిపిస్తలేదు? ఓహో ఇద్దరు షెడ్డీలానా అని కనిపిస్తలేదు. ఇట్లాంటి దానికి మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు మరి జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా ఇట్లాంటి దానికి. ఇప్పుడు కూడా మరి కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ జరిగితే బయటకు వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కరుణాకర్ గారు ఎక్కడ వేరు? కరుణాకర్ గారు మరి ఎందుకు రావట్లేదు ఇలా బయటికి? చౌదరి గారు మేడం సనాతన ధర్మం గురించి బాగా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ వీడియోలు పోవన్నమాట. ఈ వీడియోలు పోవట్లేదు ఆమె దాకా, ఆమె చూడట్లేదు. ఇంత అహంకారం ఉంటుందా? ఏమంటారుగా నరవంతన షీర్ వచ్చిన కష్టమేనంట, నరం మీద పుండైన కష్టమే. కానీ నీకు నరవంతన డబ్బులు వచ్చే వరకు నీకు కళ్ళు కనిపిస్తలేవు. నువ్వు పోయి దేవునితో పెట్టుకున్నావు. ఇంకా క్రిస్టియన్స్ తప్పు పడుతుంది. మన కోడి మంచిదో కాదో తెలియదు కానీ పక్కింటోనికి పుంజుని తిడతాడంట. నీ పుంజునా నా కోడి ఏంటి వస్తుందిరా? నా కోడి నీ ముందు నీ పుంజు నీ పెట్ట కరెక్ట్ ఉంటే పుంజు ఎందుకు వస్తుంది? ముందు నీకే సక్కలేకపోయా. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి బయటకు వస్తావు. ఈయన ఇప్పుడు ముస్లింల కొంగంగి పెట్టినావు, సరే బాగుంది. మరి ఇదేం తప్పు చేసారు? ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, అంతమంది ఉన్నారు. తొక్కుకుంటే నువ్వు ప్రసాదం మంచినవు, కింద వాడే తొక్కినోడాదే మొక్కినోడాదే. దేనికి ఆ ప్రసాదం నువ్వు పెట్టకుంటే ఏమైంది? ఏ దేవుడు